మీరు అడిగిపోతే గొడవలు అవ్వడం తప్ప ఏమీ ఉండదు. శివయ్యతో ఇప్పుడున్న గొడవలు చాలు, మళ్ళీ కొత్త గొడవలు తేవద్దు. సిరి నీడకి పిలిపిద్దాము. ఎందుకు ఇలా చేసినాదో అడిగి తెలుసుకుందాం. అది చెప్పే సమాధానాన్ని బట్టి అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. బాబా సిరి కనపడడం లేదేంటి? ఆంటీ, ఆంటీ! ఏంటి సింధు? బాబా సిరి ఇంట్లో లేరేంటి? బయటికెళ్లారు. బయటికా? ఎక్కడికి వెళ్లారు? నాకెలా తెలుస్తుంది? ఎక్కడికి వెళ్తున్నారో అడగాలి కదా ఆంటీ. అడిగితే మళ్ళీ అదో గోలా. ఈ 90 రోజులు నేను సంజు సంతోషంగా ఉంటాం, మీరు అడ్డు చెప్పకూడదని షరతు పెట్టింది కదా, అందుకే అడగలేదు. ఎంత పనిచేశారంటే అడుగుండాల్సింది. అయినా వాళ్ళెక్కడికి వెళ్తే నీకెందుకు? వస్తారు కదా, ఎందుకంత కంగారు పడుతున్నావు? వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్లారు, ఎవరికో చెప్పాలి అన్నట్టుగా ఉంది నీ వాలకం చూస్తుంటే. ఎవరికైనా చెప్పాలా ఏంటి? అబ్బే అదేం లేదాంటీ. మరెప్పుడూ లేంది వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు, మీరు అడుగుండాల్సిందని గుచ్చి అడుగుతున్నావు. ఎంతైనా బావ నాకు కాబోయే భర్త కదా ఆంటీ. సిరితో బయటికి వెళ్తుంటే నాకుండే భయం నాకుంటుంది కదా, అందుకే అన్నాను. 90 రోజుల తర్వాతే సంజయ్ నీకు భర్త అవుతాడు, అప్పటి వరకు సిరి భర్తే. వాళ్ళెక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనమేమీ చేయలేం, చూస్తూ ఉండాల్సిందే. షరతులకు ఒప్పుకున్నాం కదా, తప్పదు. అయ్యో, పొయ్యి మీద పాలు పెట్టాను, వస్తానుండు. మంచి ఛాన్స్ మిస్ అయింది. ఇప్పుడెలా? వెంటనే ఈ విషయం శివారెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్లారంటే ఏం చెప్పాలి? బయటికి వెళ్లారని చెప్తే తన మనుషులతో వెతికించి మరీ చంపుతారు. అన్నా, సింధు ఫోన్ చేస్తా ఉన్నదన్నా. చెప్పు. సిరి సంజు బయటికి వెళ్లారు. యాడికెళ్ళినారు? తెలీదు. తెలుసుకోవాలని చెప్పానుగా. సారీ, అప్పుడు నేను రూమ్ లో ఉండిపోయాను. నాకు తెలియకుండానే వెళ్ళిపోయారు. లేదంటే ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకునేదాన్ని కదా. మీ మనుషుల చేత సెర్చ్ చేయిస్తే ఎక్కడో చోట కనిపిస్తారు. ఆ విషయం నువ్వు నాకు చెప్పక్కర్లేదు. సలహాలు ఇవ్వడం మాని చెప్పిన పని చెప్పినట్టు చేయడం నేర్చుకో. ఫోన్ పెట్టాయి. రాయ్, ఆ సిరి సంజయ్లు ఊళ్ళోకి వచ్చినారంట, ఎత్తకండి. కనబడితే ఏసేయండి. అత్తా, బావున్నావా? అమ్మా, ఎలా ఉన్నావు? ఏంటి నాన్నా, ఎవరు మాట్లాడరేందుకు? ఏమైంది మీ అందరికీ? అది నువ్వే చెప్పాలి సిరి. ఏమైనాది? ఎందుకిట్ట చేసినావు? నేనేం చేశాను? ఇంకా మా దగ్గర ఎందుకు దాయాలని చూస్తా ఉండవు?
దాచిపెట్టానత్తా? చాలా విషయాలు దాచిపెట్టినావు సిరి. నువ్వు కడుపుతో లేవని మీ బాబాయ్ డాక్టర్తో చెప్పించటం. నువ్వు ఇడాకుల కాగితాల మీద సంతకం చేయడం. నువ్వు మీ బాబాయ్ దగ్గరకు వెళ్ళటం. సింధుకి సంజయ్కి మీ అత్త పెళ్లి చేయాలనుకోవడం. అందుకోసం లగ్నపత్రిక కూడా రాయించటం. ఇవన్నీ మాకు తెలియకుండా ఎందుకు జాగ్రత్త పడ్డావు? మాట్లాడవే. ఆడన్ని గొడవలు జరుగుతా ఉంటే మా దగ్గర అవన్నీ ఎందుకు దాసినావు? పైగా సంతోషంగా ఉన్నట్టు మా ముందు నటిస్తావా? మీరు బాగుండాలనే కదా సిరి మేము కోరుకుంటాండది. నీకేదన్నా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా మాతో చెప్తే మేం పరిష్కరించేవాళ్ళం కదా. ఏం సిరి, అంత కానివాళం అయిపోయినావా? అత్త, అంత మాట అన్నదత్త. నన్ను కన్నా అమ్మ నాన్న నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే నువ్వు, మీరందరూ నాకు కాని వాళ్ళు ఎలా అవుతారత్త? అసలు మీరే కనుక లేకపోతే నేను నా సంజుకి దగ్గర అయ్యేదాన్నే కాదు. నా ప్రేమను అర్థం చేసుకుని నన్ను అత్తారింటికి పంపించావు. అలాంటి నిన్ను కాని దానిలో చూస్తానా చెప్పు? నా కన్న తల్లి కంటే ఎక్కువగా చూస్తున్నానత్తా. అట్టా అనుకున్నదానివి. మరి నీకే కష్టం వచ్చినా ఈ అత్తునాదన సంగతి మర్చిపోయినావా? మర్చిపోలేదత్తా. నేను సంజుతో అత్తారింట్లో సంతోషంగా ఉన్నానని మీరు ఆనందంగా ఉన్నారు. ఈ విషయం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేకే నాకే కష్టం లేనట్టు మీ ముందు నటించాను. అంటే మేం బాధపడకూడదని నువ్వు ఆడ కష్టాలతో కాలం గడుపుతా ఉండావా? అసలు ఈ గొడవలన్నిటికీ కారణం ఎవరు? సింధు పిన్ని. అవును, ఆ సింధు వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్. సిరి మీద లేనిపోనివి చెప్పి మా అమ్మ మనసు పాడు చేసింది. సిరి ప్రెగ్నెంట్ కాదని చిన్నమావయ్య డాక్టర్ చేత అబద్ధం చెప్పించడానికి కారణం కూడా సింధునే. సిరి డివోర్స్ పేపర్ మీద సంతకం చేసేంతగా మా అమ్మ చేత ఒత్తిడి చేయించింది కూడా తనే. మీ ఆనందాన్ని దూరం చేయడం ఇష్టం లేక బాధని తనలోనే దాచుకొని మా అమ్మని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అన్నా, మన సిరి కష్టాలకి కారణమైన ఆ సింధు బతికుంటే నీకు ఇల్లేదు. పదన్నా, దాన్ని చంపేద్దాం. ఆగత్తా. చెప్తే నువ్వు ఇలా ఆవేశపడతావని నీకు చెప్పలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి చంపేసేది సింధుని కాదు, నిజాన్ని. అవునత్తా, నా సంజు ఏ తప్పు చేయలేదని నిరూపించాలంటే ఆ సింధు బతికుండాలి. నేను విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేసింది నా సంజుకి దూరం అయి పుట్టింటికి రావడానికి కాదత్తా, మా అత్తింట్లో ఉన్న సింధుని బయటికి పంపించడానికి. తను ప్రెగ్నెంట్ అని అత్తయ్యని నమ్మించింది. అత్తయ్య అది నిజమని నమ్మింది. అందుకే నన్ను కోడలిగా చూడడం లేదు.
ఇంకొక నెలలో ఆ సింధు బండారం బయటపడిపోతుంది. తను ప్రెగ్నెంట్ కాదని అత్తయ్యకి తెలిసిపోతుంది. అప్పుడు అత్తయ్య ఆ సింధు పని పడుతుంది. అందుకే 90 రోజులు గడువు పెట్టాను. సంజు నా ప్రాణమని నీకు తెలుసు కదత్తా. ఆ ప్రాణాన్ని వదిలి నా ప్రాణం ఎలా వస్తుందో చెప్పు. మన 2 కుటుంబాల మధ్య మళ్ళీ ఏ గొడవలు రాకూడదనే ఈ విషయం నేను మీతో చెప్పలేదు. అయినా నిన్ను మార్చుకున్న దాన్ని మా అత్తని మార్చుకోలేనా చెప్పు. అర్థం చేసుకోద్దా? అవును పిన్ని, ఇంకొక నెల రోజులు ఆగితే మా ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సింధు ప్రెగ్నెంట్ కాదని మా అమ్మకి సిరి అనుమానం కలిగించింది. త్వరలోనే అమ్మ నిజం తెలుసుకుంటుంది. సిరిని కోడలుగా ఒప్పుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. ఇక బాబాయ్ విషయం అంటావా? అందుకు నువ్వున్నావు కదత్తా, అదే నా ధైర్యం. ప్లీజ్ అత్తా, ఏ గొడవలు వద్దు. సింధు పని నేను పడతాను. నా మీద నీకు ఆ నమ్మకం లేదా అత్తా? నేను నీ వారసురాలనత్తా, ఆ విషయం మర్చిపోయావా? ఇంత చెప్పినా నీకు నమ్మకం కుదరకపోతే, నేను నీకు చెప్పకుండా తప్పు చేశానని నువ్వు అనుకుంటే, నువ్వే శిక్ష వేసినా నేను భరిస్తాను. నీ మీద నమ్మకం లేక గాదు సిరి. నువ్వు ఆడ అన్ని బాధలు పడుతున్నా ఈ అత్తకొక్క మాట చెప్పలేదన్న బాధ అంతే. సరే సిరి, సింధు సంగతి నువ్వు చూసుకో. మీ బాబాయ్ సంగతి నేను చూసుకుంటాను. మా అత్త మంచిది సంజు. ఏం కాదు, మా పిన్నే చాలా మంచిది. నువ్వు అక్కడ పోవటం మంచిదైనది సిరి. నువ్వు విడాకులకి ఎందుకు ఒప్పుకున్నావో, మీ బాబాయ్ నువ్వు ప్రెగ్నెంట్ కాదని ఎందుకు చెప్పించినాడో, భవానీ సింధు సంజయ్లకి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటా ఉండదో, మన ఇంటి పరిస్థితులు ఇలా ఎందుకు మారాల్సి వచ్చినదో, ఇవన్నీ నువ్వు మీ అత్తకు చెప్పబట్టే ఇంద్రాణి నెమ్మదించినది. నువ్వు చెప్తే తను అర్థం చేసుకుంటాదమ్మా. నువ్వంటే మీ అత్తకు అంత అభిమానం. అదే నువ్వు అక్కడ పోకుండా ఉండుంటే. ఏముంది నాన్న, వీళ్ళత్త ఎవరో చెప్పింది విని నిజంగా సిరి అత్తారింట్లో సంతోషంగా లేదు, ఉన్నట్టు మన ముందు నటిస్తుంది, అక్కడ ఎన్ని బాధలు పడుతుందో అని మన ఇంటికే వచ్చి పెద్ద గొడవ చేసి సిరిని పుట్టింటికి తీసుకెళ్ళిపోయేది. అప్పుడు నా కోసం సిరి మన ఇంటికి వచ్చినట్టే నేను సిరి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పిన్నిని బతిమలాడి సిరిని వాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చేవాడిని. ఏం సిరి? ఏం జరిగినా అంతా మన మంచికే సంజు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉండాది. ఇన్నాళ్ళు మన ఇంటి విషయాలు ఇంద్రానికి ఎక్కడ తెలుస్తాయో, తను ఏం చేస్తాదని కంగారు పడేవాళ్ళం. ఇంకా సమస్య లేదురా. ఇంకా 2 ప్రాబ్లమ్స్ అలానే ఉన్నాయి. ఒకటి సింధు, 2 సిరి వాళ్ళ బాబాయ్. ఇంకా మా బాబాయ్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు సంజు. అదంతా మా అత్త చూసుకుంటుంది. మనం మాత్రం సింధు విషయం చూసుకోవాలంటావు, అంతేనా? సింధు ప్రాబ్లం కూడా తేలిపోతే అందరం హ్యాపీగా ఉండొచ్చు నాన్న. మా అత్త సీన్లోకి వచ్చేసింది కదా సంజు, ఇంక స్క్రీన్ ప్లే మారిపోతుంది.
ఎరా చంపేసినారా? మిమ్మల్ని ఎరా అడుగుతా ఉండదే, చంపినారా లేదా? లేదన్నా. ఏ ఊరంతా ఎతికినావన్నా, వాళ్ళు ఏడా కనపడలేదు. రై సింధుకి ఫోన్ చేయరా. ఇదిగో అన్నా. హలో, నువ్వు చేసిన తప్పు వల్ల చావాల్సిన వాళ్ళు బతికిపోయారు. ఇంకోసారి ఇలా జరిగితే ముందు నిన్ను చంపుతాను. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో అన్ని వివరాలు కనుక్కుని మరి చెప్పాలా? అర్థమైందా? అలాగే. అలాగే అంటాం కాదు, 24 గంటలు నీ చూపు వాళ్ళ మీద ఉండాలా. తేడా వస్తే నా సంగతి తెలుసుగా, జాగ్రత్త. ప్రతి వాళ్ళు నన్ను బెదిరించే వాళ్ళే. ఇటు సిరి అటు శివారెడ్డి, ఇంకో పక్క ఆ ఇంద్రాణి. ఛ! మరీ చీప్ అయిపోతున్నాను. ఇదంతా సిరి వల్లే. సిరి చేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఈసారి ఎట్టి పరిస్థితిలో మిస్ కాకూడదు. ఏంటి ఆలోచిస్తా ఉన్నావు ఇంద్రమ్మ? సింధు విషయం సిరి చూసుకుంటానందే. ఇక శివయ్య విషయం అంటావా? అందుకు మనం ఉన్నాం. ఇంకా సిరికి వచ్చిన ఇబ్బంది ఏముండదని అంతగా ఆలోచిస్తా ఉండవు? లేదన్నా, సిరి చెప్పినది కదా అని సింధు గురించి మనం పట్టించుకోకుండా వదిలేయడం అంత మంచిది కాదనిపిస్తా ఉంటది. ఎందుకంటే ఏ తప్పు జరగకపోయినా సంజయ్ తన జీవితాన్ని నాశనం చేసినాడని, సంజయ్ని పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలు కావాలి అని సింధు అనుకుంటా ఉండాది అంటే సిరి మీద ఏదో పగతోని ఇదంతా చేస్తా ఉండాదని నాకు అర్థమవుతా ఉండదన్నా. ఏళ్ల క్రితం మీ ఇంటికొచ్చిన మా అన్న వదిలి నువ్వేం చేసిరావు? అతి కిరాతకంగా గొంతు కోసి చంపినావు. సింధు ఇదంతా చేయడానికి కారణం మన మీద పగన్నా? అవునన్నా, మనం వాళ్ళ అమ్మా నాన్నల్ని చంపినాం కదా. అందుకు ప్రతీకారం తీర్చుకోనికి ఆ ఇంటి కోడలు కావాలని చూస్తా ఉండాలి. సింధు ఆ ఇంటి కోడలైతే మన మీద ప్రతీకారం ఎట్టా తెచ్చుకున్నట్టు అవుతుంది ఇంద్రమ్మ. ఏమున్నదన్నా, సిరంటే మనకు అభిమానం, సిరికి సంజయ్ అంటే ప్రాణం. సంజయ్ని సిరి వదిలి మన ఇంటికి వచ్చేస్తే సిరి బాధపడటం చూసి మనం తట్టుకోలేం కదన్నా. ప్రత్యక్షంగా మన్నేమీ చేయలేక ఆ సింధు పరోక్షంగా సిరిని అడ్డు పెట్టుకుని మన్ని దెబ్బ కొట్టాలని చూస్తా ఉండాలి. పెద్ద పథకమే వేసినదన్నా. సింధు ఎంత లోతుగా ఆలోచించినదా ఇంద్రమ్మ? అవునన్నా, పవాని అక్కని తన వైపుకు తిప్పుకుని అందుకే ఆ ఇంట్లో అన్ని ఆటలు సాగిస్తా ఉండాది. సింధు తను తల్లి కాబోతున్నానని చెప్పడం, సిరిచేత విడాకుల కాగితాల మీద సంతకాలు చేయించనీకి అక్క మీద ఒత్తిడి తీసుకురావడం, లగ్నపత్రిక రాయించుకోవడం,
ఇవన్నీ కూడా ఆ పథకంలో ఒక భాగమే అన్నా. ఇంకెందుకమ్మా ఆలస్యం, సింధుని చంపేద్దాం. లేదన్నా, సిరి చెప్పినట్టే సంజయ్ ఆ తప్పు చేయలేదని తేలాలా. నిజం చెప్పిన తర్వాతే అది సావాలా. అయితే ఏం చేద్దాం ఇంద్రమ్మ? సిరిని అత్తారింటి నుండి బయటికి వెళ్ళగొట్టనిక సింధు ఎట్టాగైతే రోజులు లెక్క పెడతా ఉండదు, ఆ సింధు సావు కోసం మనం రోజులు లెక్క పెట్టాలన్నా. మన కత్తులు ఆ సింధు రక్తంతో తడవాలన్నా. అప్పటిదాకా మనం దాన్నో కంట కనిపెడతా ఉండాలన్నా. చెప్పు. సిరి సంజయ్ హాస్పిటల్కి వెళ్ళారు. ఏ హాస్పిటల్? వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఎంతసేపు అయింది వెళ్ళి? ఇప్పుడే దారిలో ఉండుంటారు.